క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఆలయం నియోజకవర్గం ప్రతిసారి కొంత వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనేది. ఇక్కడ ఉన్నటువంటి చెరువులు, ఇక్కడ ఉన్నటువంటి కుంటలంతా న్యాచురల్ రిసోర్సెస్ ద్వారానే పూర్తయ్యేది. కానీ ఇవాళ గన్నమల్ల ప్రాజెక్టు కానీ పెద్దల గవర్నీలు విప్ గారు చెప్పినట్టుగా తపాసుపల్లి రిజర్వాయర్ నుంచి కానీ కొంత కనుక గ్రావిటీ వాటర్ తీసుకోగలిగితే ఆలేరు నియోజకవర్గంలో కొత్త కట్టును ఒక 52,000 ఎకరాలను తీసుకురాగలుగుతాం. సో తద్వారా రైతాంగానికి మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ గన్నమల్ల ప్రాజెక్ట్ని త్వరితగతిన పూర్తి చేయడం కోసం తక్కువ నష్టంతో ఎక్కువ లాభం కలిగే విధంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో చాలా అధికారులతో కలిసి రివ్యూ నిర్వహించడం జరిగింది. ఎక్కడ కూడా ఏ రైతాంగానికి ఇబ్బంది కాకుండా ప్రజల శ్రేయస్సు కోరుతూ, ముఖ్యంగా రైతాంగం మంచి కోరుతూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాము. ప్రజల నుంచి కూడా పూర్తి సహకారాన్ని, అలాగే మీడియా నుంచి కూడా పూర్తి సహకారాన్ని కోరుకుంటా ఉన్నాం ఈ విషయంలో. ఎందుకంటే నేను ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా మాట్లాడినటువంటి ప్రశ్ననే గన్నమల్ల ప్రాజెక్టుకి సంబంధించింది. కాబట్టి ఇది ఇటు నాకు కానీ, ఇటు ఆలయ నియోజకవర్గానికి కానీ, పెద్దలు అన్న ఐరన్నకు కానీ ఇది అంత ఒక డ్రీమ్ ప్రాజెక్టుగా ఉంది ఇప్పుడు మాకు. కాబట్టి దీన్ని త్వరితగతిన కంప్లీట్ చేసి ఇక్కడి ప్రాంత ప్రజలను నిజంగా ఆ గన్నమల్ల నీళ్ళతో ఈ ఆలయ ప్రజల కాలు కడగడానికి మాకు అవకాశం వచ్చింది. ఇప్పటికే నేను కూడా మంత్రి గారితో మాట్లాడడం జరిగింది. మొన్న అంతకంటే ముందు నేను ఐరన్న గారు కూడా చాలాసార్లు చర్చ పెట్టుకున్నాం. మంత్రి గారితో, ముఖ్యమంత్రి గారితో కూడా ఈ అంశం చర్చకు వచ్చింది. ప్రత్యేకంగా మనం నేను సాగర్ నీటి విడుదల కోసం మంత్రి గారు మేమంతా కలిసి హెలికాప్టర్లో పోతా ఉంటే ఇదే విషయం మాట్లాడినాం. గన్నమల్ల అంశం మాట్లాడితే ఆయన ఆల్రెడీ మేము నిర్ణయం తీసుకున్నాం, దీనిపైన మీరు ఏమేమి కోరుకుంటా ఉన్నారు, అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మీరు తెలుసుకోండి అని చెప్పి ఐరన్న గారికి నాకు సూచన చేయడం జరిగింది. సో ఇక్కడ ప్రజాభిప్రాయాన్ని, అధికారుల అంశాలన్నింటినీ క్షుణ్ణంగా తెలుసుకొని తర్వాత మంత్రి గారితో మళ్ళీ మీటింగ్ పూర్తి చేసిన తర్వాత ఈ ప్రాజెక్టు పనులను భారీ స్థాయిలో ప్రారంభించుకుంటాం. తద్వారా ఆలయాన్ని సస్యశ్యామలం చేసుకుంటాం, ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటాం. సరే, గతంలో ఉన్నటువంటి వ్యక్తులు చాలా వరకు ఎన్నో కహానీలు కూర్చి ఎన్నో కథలు చెప్పుకొచ్చారు, కానీ ఏ ఒక్క పని కూడా ముంగడికి పోలేదు. కేవలం కొత్త ప్రాజెక్టుల ద్వారా కమిషన్లు ఎవరు దొరికేమో గతంలో చూసారు, కానీ ఇవాళ మా రైతుల కన్నీళ్ళు ఆగుతాయేమో ఆలోచిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి సో మా హయాంలోనే ఈ గన్నమల్ల ప్రాజెక్టును పూర్తి చేసి తద్వారా ఈ ఆలయంను సస్యశ్యామలంగా మారుస్తాం. ఇంకా ఇరిగేషన్ పరంగా ఈ ఆలయ నియోజకవర్గంలో ఇంకా ఏమేమి అవకాశాలు ఉన్నాయనేటువంటి అంశాన్ని కూడా మేము చర్చించుకోవడం జరిగింది. సో త్వరలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక మంచి శుభవార్త మీరందరూ వింటారని ఆశిస్తూ ఇంతసేపు వెయిట్ చేసినట్టు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రాజెక్టు సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి అటు ఐరన్న గారికి కానీ, లేకపోతే మీరు కోరుకుంటున్న మీ అందరికి కానీ మరోసారి ధన్యవాదాలు. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.